ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఒక విధంగా మాట్లాడాలి అని అంటే ఈరోజు ఎంతో గర్వంగా ఉంది మాకే. బాలనటులుగానే ఇంట్రడ్యూస్ అయ్యాం నేను, కళ్యాణ్ అన్న కూడా. రామాయణంతో నేను, బాలగోపాలుడితో అయినా, నాన్నగారు కానీ బాబాయ్ కానీ అందరం కూడా బాలనటులతోనే ఇంట్రడ్యూస్ అయ్యాం. 3 తరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మా 4వ తరం కూడా బాలనటులుగానే ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ అరుదైన అవకాశాన్ని అందజేసినటువంటి నిర్మాతలు సూర్యనారాయణ గారిని, వెంకటేశ్వరరావు గారిని, అలాగే బాలరాజ్ గారిని వారి ప్రయత్నాన్ని హర్షిస్తూ వారికి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలతో సినిమాలు చేయడం మామూలు మాట కాదండి. నేను రామాయణం చేసినప్పుడు గుర్తుండేది పాపం మా ఎంఎస్ రెడ్డి గారు, గుణశేఖర్ గారు పరిగెడతా ఉండేవాళ్ళు. పిల్లల్ని పట్టుకొని ఒక దారికి తీసుకొచ్చి షాట్ ముందు కూర్చోబెట్టి సినిమా చేయాలంటే చాలా కష్టమైన పని. ఆ కష్టాన్ని సాధించారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా ఉంటుంది. ఆ ఆశీస్సులు తాతగారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, మా అన్నగారు కీర్తిశేషులు నందమూరి జానకిరామ్ గారి ఆశీస్సులు ఈ సినిమా మీద ఉంది. ఆ పిల్లలిద్దరి మీద ఉంది. మా మాస్టర్ ఎన్టీఆర్, ముద్దుగా రామ్ అని పిలుచుకుంటాం. మా సౌమిత్ర, అలాగే ఈ సినిమాలో పనిచేసినటువంటి అందరూ బాలనటులందరికీ కూడా వారి ఆశీస్సులు ఉండాలని, స్ఫూర్తిదాయకంగా ఈ సినిమాని ప్రేక్షకులందరూ ఆదరించి నెక్స్ట్ జనరేషన్ నటులు, నటీనటులందరూ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు నిజంగా అన్నయ్య ఉంటే బాగుండేది, కానీ మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన ఆత్మ ఎప్పుడూ మా చుట్టూ తిరుగుతూనే ఉంటుందని, మా కుటుంబంతో ఉంటుందని, ఆ పిల్లల మీద ఎప్పుడు ఆయన ఆశీస్సులు ఉంటుందని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఇంకోసారి ప్రొడ్యూసర్ మిత్రుల్ని నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముత్తాత గారికి, నాన్నగారికి, చంద్రబాబు తాతగారికి, హరితాతకి, బాలతాతకి, రామకృష్ణ తాతగారికి, అందరి తాతలకి నా నమస్కారాలు. మీరందరూ నన్ను దీవించి ఈ సినిమాని సక్సెస్ చేయండి.